నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గొల్లల మామిడాడలో బాలగణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నప్రసాద వితరణ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని మేస్త్రి నాగిరెడ్డిగారి బల్లపందిరినందు గణపతి నవరాత్రుల సందర్భంగా భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత శ్రీ బాలగజానన స్వామివారికి మహా అన్నప్రసాద నివేదన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవింద నామస్మరణల మధ్య అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. 6 దశాబ్దాల చరిత్ర గలిగిన ఈ బాలగణపతి బల్లపందిరిని మేస్త్రి నాగిరెడ్డిగారు స్థాపించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులకు అత్యంత వైభవంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ పందిరిలో పప్పు, ఆవకాయ, ఉండ్రాళ్లు వడ్డించడం ఒక విశేషం. వేలాది మంది భక్తులకు లేదు అనకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమం బల్ల మేస్త్రి నాగిరెడ్డిగారి నుండి నేటివారి కుమారుల వరకు కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా కీర్తిశేషులు నల్లమిల్లి నాగిరెడ్డిగారి కుమారులు భూలోకరెడ్డి మాట్లాడుతూ, తమ నాన్నగారు ప్రారంభించిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అదేవిధంగా జరిపించడం, దానికి ప్రజలు సహకరించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వైభవంగా జరగడానికి సహకరిస్తున్న బల్లపందిరి కమిటీ వారికి, భక్తులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరున బాలగణపతి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి అప్పారెడ్డి, పప్పు చిన్నారెడ్డి, మేడపాటి గాంధీరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి కృష్ణారెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, చింతపండు ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, ఇతర కమిటీ సభ్యులు మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.